హలో అండి అందరికి ఐస్ క్రీమ్ అనుకున్నారా? ఐస్ క్రీమ్ అయితే అస్సలకి కాదండి. ఇదైతే మేగడ అండి. అదేనండి పాల మీద వస్తుంది కదా, అదేనండి మేగడ. దానిలో నుంచి నేనైతే ఈరోజు నెయ్యి అయితే తీసి చూపిస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేనైతే ఇదే విధంగా చేస్తానండి. నెయ్యి అయితే మేగడనైతే మొత్తం మిక్సీ జార్లో వేసుకొని 1 లేదా 2 రౌండ్లు వేపించుకున్న తర్వాత పాలు మేగడ సపరేట్ అయిపోతాయండి. అయిపోయిన తర్వాత కొద్దిగా తీసుకొని ఒక కడాయిలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే దాన్ని మొత్తం హీట్ చేయడం వల్ల గీ వస్తుంది కదా, అందుకోసమే ఒక కడాయిలో అయితే వేసుకోవాలి. కొంచెం తీసుకోవాలి, లేకపోతే జారిపోతుంది. ఇలా తీసేసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ అయితే చేసేసుకోవాలి. కానీ చాలా టైం పడుతుందండి నెయ్యి అయితే రావడానికి. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మొత్తం అడుగంటుతా ఉంటుంది లోపల. నెయ్యి చేయడానికి చాలా ఓపిక అయితే కావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి అయితే వచ్చింది. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక సైడ్ చూడండి నెయ్యి అయితే వచ్చేస్తుంది బయటికి. కానీ ఇంకొంచెం టైం పడుతుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది. కనపడుతుంది కదా పైన బబుల్స్ లాగా. మా ఇంట్లో మంత్లీ నెయ్యి అయితే తీస్తానండి నేనైతే. ఇదే ప్రాసెస్ అండి, అంతకు మించింది ఏమీ లేదు. రెడీ అయితే అయిపోయిందండి నెయ్యి అయితే. అంతేనండి, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వడకట్టుకోవాలి మనం. ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది. చూద్దాం, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. కలర్ అయితే వచ్చేసేసింది, సరిపోయిందండి. ఈ కలరు రెడీ అయిపోయింది. దీన్ని అయితే వడకట్టుకోవాలి మనమైతే. మిగిలిపోయిన పిప్పుతో నేనైతే స్వీట్ అయితే రెడీ చేసేస్తానండి పిల్లల కోసం అయితే. దాన్ని కూడా వేస్ట్ అయితే చేసేయను. ఇలా నేనైతే టీ వడగట్టుకునే జల్లెడతోనైతే నేను మొత్తం వడకట్టేసుకుంటానండి, కొద్దిగా పోసుకొని. మేమైతే 1/2 లీటర్ అయితే పాలు అయితే తీసుకుంటామండి. అది గేదె పాలండి. మాకు వచ్చేసేసి మంత్కి 1055 అవుతుందండి పాల ఖర్చు అయితే. అందులో నుంచి మాకు సేవింగ్ ఎంతో తెలుసా మీకు? మార్కెట్ రేటు ప్రకారం అయితే 1 లీటర్ నెయ్యి వచ్చేసి 800 అయితే ఉందండి. మ్యాక్సిమం మాకైతే 1/2 లీటర్ వరకు నెయ్యి అయితే వస్తుందండి. అది నేను చేసే పద్ధతిలో మాత్రం చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదండి. నేనైతే చాలా జాగ్రత్తగా తీస్తానండి మేగడైతే. అందువల్ల నాకు 1/2 లీటర్ వరకు సేవింగ్ అయితే వస్తుందండి. మాకైతేనండి పాలకిచ్చే 1000 రూపాయలలో నెయ్యి వస్తుంది, పాలు కూడా వస్తుంది. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి నెయ్యి అయితే. నేను చెప్పిన పద్ధతి కరెక్ట్గా ఉపయోగించలేకానండి మనకు పాలే, నెయ్యే మిగులుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.